అహిల్యాబాయి పరిపాలనా వ్యవస్థలో అవినీతికి తావుండేది కాదు. న్యాయపాలనకు ప్రతీకగా అందరి పట్ల సమభావంతో రాణి అహిల్య వ్యవహరించేది. ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వస్త్ర పరిశ్రమను నెలకొల్పారు. వ్యాపార అవకాశాలు పెంపొందించింది. బిల్లులు, గోండులను వ్యవసాయం వైపు మళ్లించింది. ప్రజా సమస్యల పట్ల సానుభూతి, అవగాహన ఉన్న ఒక కరుణాత్మకమైన నాయకత్వం ఎంత సాధించగలదో అనడానికి అహిల్య ఒక ఉదాహరణ. కనుకనే ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు ఆప్యాయంగా, గౌరవంగా పిలిచారు. పాశ్చాత్య చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న అహిల్యాబాయి 13 ఆగస్టు 1795న తన 70వ ఏట తనువు చాలించింది. ఆమెను భగవద్గీతలో చెప్పినట్లు కర్మయోగిగా పేర్కొనటం సముచితం. అహిల్య పాలన శాంతి సౌభాగ్యాలకు, సుస్థిరత్వానికి, నిలువైన భారతీయ చరిత్రకు వన్నెచిన్నెలు అద్ది తరతరాలకు స్ఫూర్తిదాయకమై నిలుస్తుంది.